హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు మౌనికా షేకర్స్ ఛానల్. ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? ఇదనైతే మా దసరా రోజు వ్లాగ్ అండి. నాకు చాలా లేట్ అయిపోయింది. కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. హాయ్ చెప్తున్న వాళ్ళందరూ మా సిస్టర్స్ అనమాట. ఆ రోజున పండగ రోజున అందరం కలుసుకున్నాం. మేము ఎవ్రీ పండగ కూడా అలాగే కలుసుకుంటామండి. దసరా, సంక్రాంతి ఒకటి అందరం కలిపి ఒకే చోట ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. పండగ అంటేనే ఒక చోట ఉండి సెలబ్రేట్ చేసుకోవడం కదండి. ఇదైతే మా ఇల్లు అండి. మా ఇంటి దగ్గర అందరం కలుసుకుంటాం అన్నమాట. అంటే మా ఇంటి దగ్గర బాబా టెంపుల్ ఉంది. ఆ బాబా టెంపుల్లో కుంకుమ పూజ జరిగిద్దండి. ఆ కుంకుమ పూజ జరిగినప్పుడు మార్నింగ్ అంతా ఉండి పూజలు, అభిషేకాలు అవన్నీ జరుగుతాయండి. అక్కడ పార్టిసిపేట్ చేసి తర్వాత ఈవినింగ్ కుంకుమ పూజలో కూర్చుంటామండి అందరం. మా ఆఫ్టర్నూన్ నుండి ఇంకా కుంకుమ పూజలోనే కూర్చుంటాం అందరం కూడా. ఇంటికి వెళ్ళేపాటికి నైట్ అయిపోయిద్దండి. ఇది ఇక్కడ మా ఊర్లోని మా ఇంటి పక్కన బాబా టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లోనే జరుగుద్దండి కుంకుమ పూజ. మేమందరం కూడా ఇక్కడే కూర్చుంటాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే కూర్చొని చేసుకుంటూ ఉంటామండి. బాబా గుడిని చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. మార్నింగ్ నుండి స్వామివారికి అభిషేకాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. మేమైతే దగ్గరుండి చాలా బాగా చూసామన్నమాట. ఇది ఈవినింగ్ టైం కదండి. అందరూ పూజలు కూర్చోవడానికని రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట. కొంచెం ఖాళీ అయింది, అందుకని నేను వీడియో తీయడానికి కుదిరిందనమాట. ఇప్పటి వరకు అసలు అయితే ఖాళీ లేదండి. నేను సరే మా గుడి చూపిద్దామని చెప్పానని వీడియో తీస్తున్నాను. అందరూ కూడా బయట కుంకుమ పూజలో కూర్చోవడానికి అని చెప్పని రెడీ అయ్యారు. అయితే పూజ కూర్చునడం వరకే నేను వీడియో తీయగలిగానండి. ఎందుకంటే పూజ స్టార్ట్ అయిన తర్వాత నాకు కుదరలేదు. మామూలుగా ప్లేస్ లాక్కునేందుకు ముందు బయట కూర్చున్నాం అనమాట. అప్పుడు మాత్రం నేను వీడియో తీశాను. పూజ చేసేటప్పుడు నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే బాబా గారు చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు, ఎంత అందంగా ఉన్నారు. చాలా చాలా బాగుంటుందండి గుడి అయితే. మేమందరం కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే కుంకుమ పూజలో కూర్చొని పూజ చేసుకొని వెళ్తామండి. లాస్ట్ డే ఏమో 3 days జరిగిద్ది. లాస్ట్ డే అన్నదానం జరిగిద్దండి. ఇంకా అది అయిన తర్వాత స్వామివారిని ఊరేగింపుతూ ఊరంతా కూడా కోలాటాలు అవన్నీ వేసుకొని ఊరేగిస్తారండి. ఇంకొన్ని మేమందరం కూడా కుంకుమ పూజలో ముందు ప్లేస్ లాపుకోవడానికి కూర్చున్నాం అనమాట. అస్సలు ఖాళీ ఉండదండి. 5,000-6,000 మంది జనం వరకు వచ్చి కూర్చుంటారనమాట. అందుకనే మేము బయట కూర్చుని ఉన్నామండి. ఇలా అయితే మా దసరా పండుగ జరిగింది ఫ్రెండ్స్. మీ దసరా పండుగ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.